హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టకి పార్ట్ 58. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇవాళ మొత్తం సాగునింతమే అప్పజెప్పేలా ఉన్నారే నాకు అని స్టైల్గా తన వంక చూసి నవ్వుతూ అన్నాడు దేవాంశ్. అలా అనేసరికి ఇషిక కాస్త ఇబ్బందిగానే కదిలింది. అప్పుడే తనకి ఒక ఎమర్జెన్సీ కాల్ రావడంతో ఓకే పంపించు అంటూ మేనేజర్ కి చెప్పాడు దేవాంశ్. ముందుగా సుశాంత్ లోపలికి వచ్చి హాయ్ అన్నయ్య, ఈ ఫైల్ పైన మీ సిగ్నేచర్ కావాలి అంటూ దేవాంశికి చూపించి అక్కడున్న ఇషికాని చూసి హాయ్ వదిన, ఎప్పుడు వచ్చారు అంటూ దగ్గరికి వెళ్లి సైడ్ హగ్ చేసుకున్నాడు. జస్ట్ ఇందాక అంది. వాళ్ళు అలా మాటల్లో ఉండగా లోపలికి బుజ్జి అండ్ వైభవ్ వచ్చారు. వైభవ్ ని చూడగానే తన ఫేస్ కాస్త కోపంగా పెట్టుకుంది ఈషిక. ఒకవైపు అంజలిని పెళ్లి చేసుకొని వచ్చి మరొక వైపు ఎంగేజ్మెంట్ కి ఓకే అన్నాడు అనేది ఈషిక కోపం. బట్ ఇవేవి గమనించకుండా ఈషికాని చూసి సర్ప్రైజ్ అయిన వైభవ్ హాయ్ ఈషిక, హౌ ఆర్ యూ అంటూ ఫాస్ట్ గా దగ్గరికి వచ్చాడు. వాళ్ళని గమనిస్తూనే దేవాంశ్ సిగ్నేచర్లు పెడుతున్నాడు. ఇక బుజ్జి కూడా వైభవ్ ని వదలకుండా తిరుగుతున్నాడు. నైట్ పార్టీలో కూడా అంతే. ఎందుకో డౌట్ కట్టేసింది ఈషికాకి. బట్ అడగడానికి బుజ్జి సింగిల్ గా దొరకాలి కదా అనుకుంటూ ఏంటి వైభవ్ సడన్ గా ఎంగేజ్మెంట్? నీలాంటి అబ్బాయి తల్లిదండ్రులు ఓకే చేసిన పెళ్లి చేసుకుంటాడు, లేదంటే లవ్ మ్యారేజ్. కానీ నువ్వేంటి సడన్ గా పార్టీలో నువ్వు చేసుకోబోతున్న అమ్మాయినే చూపించేశావు? అట్లీస్ట్ ఆ అమ్మాయి అయినా నీకు ముందే తెలుసా, లేక ఏదైనా వత్తిడా అని బుజ్జిని సీరియస్ గా చూస్తూ అడిగింది ఈషిక. ఎందుకంటే చాలా ఏళ్లుగా హరిచందర్ వసుంధదేవి ఫ్యామిలీల మధ్య దూరాలు ఉన్నాయి కదా. మరి కరిష్మా అతని మరదలుగా అతనికి పరిచయం ఉండే అవకాశమే లేదు కాబట్టి. పోనీ బయటి నుంచి పరిచయం అనుకుంటే ఆల్రెడీ అంజలిని పెళ్లి చేసుకున్నాడు వైభవ్. కరిష్మాతో పోలిస్తే అంజలి అందంలో ఏ మాత్రం తక్కువ కాదు. పైగా తను ఒక పెద్ద మోడల్. అలాంటిది తనని ఎందుకు వదిలేశాడు అనేది ఇషిక ప్రశ్న. ఆమె డౌట్ విని బాబోయ్ అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి దేవాంశ్ దగ్గరికి పరిగెత్తాడు బుజ్జి. ఈలోపు సుశాంత్ వెళ్లిపోవడంతో అన్నయ్య, చాలా డేంజర్ లో ఉన్నాం మనం. ఇప్పుడు బాబీకి చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి. వైభవ్ తో ఆమె మామూలుగానే మాట్లాడుతుంది, కానీ తన మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం మన పైనే ఉంది అన్నాడు భయపడుతూ. అవునా, మంచిదేలే, తన డౌట్స్ కొన్ని క్లియర్ అవుతాయి. నువ్వు కాసేపు అటు పక్కకు వెళ్ళకు అన్నాడు దేవాంశ్. అయ్య బాబోయ్, అలా చేస్తే ఈ వైభవ్ ఊరుకుంటాడా? ఇష్టం వచ్చినట్లు అన్ని మాట్లాడతాడు. ఆల్రెడీ మన మీద పీకల్లుతు కోపంలో ఉన్నాడు. అనగానే వాడు మన ముందే కోపం చూపిస్తాడు, ఈషిక ముందు కాదు. నువ్వు సైలెంట్ గా ఉండు అన్నాడు దేవాంశ్. అని ఆలోచించే డిసిషన్ తీసుకున్నావా? నాకైతే ఇది కరెక్ట్ అనిపించడం లేదు. నువ్వు చేసిందేమీ బాలేదు వైభవ్ అని ఇషిక అనగానే దేని గురించి ఇషిక నువ్వు అంత ఫీల్ అవుతూ అడుగుతున్నావు అని అడిగాడు వైభవ్. నైట్ పార్టీలో నీ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ గురించి. అసలు ఏం ఆలోచించి ఇలాంటి డిసిజన్ తీసుకున్నావు అని మళ్ళీ అడిగింది ఈషిక చేతులు కట్టుకొని మరి సీరియస్ గా. నువ్వెందుకు అంత సీరియస్ గా అడుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఎంగేజ్మెంటే కదా. అవును, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. కరిష్మా కూడా నాకు నచ్చింది. సో ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, నా విషయం వదిలే. ఇంతకి నువ్వు మా అన్నయ్య ఏంటి ఇలా సడన్ గా పెళ్లి? అంటే మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అని అడిగాడు వైభవ్ చాలా నార్మల్ గా. నేను ఆఫ్టర్ ఇషికని, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ మిత్తల్ ని లవ్ చేసేంత సీన్ లేదు. అండ్ సేమ్ టైం అతనితో నా పెళ్లి అరేంజ్ చేసేంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టేటస్ కూడా నాకు లేదు. నీకు తెలుసు కదా. ఏదో అలా సడన్ మ్యారేజ్ నా విషయంలో కూడా. అది వదిలి ఇంతకి నువ్వేమైపోయావు ఇన్నాళ్ళు? అండ్ అంజలి విషయం ఏం చేస్తున్నావు మరి? తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సీక్రెట్ గానే వదిలేస్తున్నావా? కరిష్మాతో పెళ్లికి రెడీ అయిపోయావు. అసలు నీ ఉద్దేశం ఏంటి అంటూ కోపంగా అడిగింది ఇషిక. సో మాకు పెళ్ళైన విషయం నీకు తెలుసా? అదన్నమాట విషయం.
ఇలాంటి కొన్ని హఠాత్ పరిణామాలు అప్పుడప్పుడు జరుగుతాయి ఇషిక. వాటిని మనం పట్టించుకోకూడదు. లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోవాలి. ఇక జరిగిపోయిన దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని వైభవ్ అనగానే, ఏంటి వైభవ్, ఇలా ఎలా మారిపోయావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడి? అంజలి నిన్ను ఎంత నమ్మకపోయి ఉంటే నీతో కలిసి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. అలాంటి అమ్మాయిని నువ్వు చీట్ చేస్తావా? నాట్ ఫేర్. అంజలి ఎంత బాధపడుతుందో తెలుసా? నైట్ పార్టీలో నీ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ విని తను కళ్ళు తిరిగి పడిపోయిందంట. నాకు మార్నింగ్ తెలిసింది. నేను తన రూమ్ కి వెళ్ళాను కలుద్దామని. బట్ అప్పుడు తను నిద్రపోతూ కనిపించింది. ఇక డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆఫీస్ కి వచ్చేశాను. కానీ నువ్వు చేస్తున్నది చాలా తప్పు వైభవ్. ఇప్పటికైనా ఛాన్స్ ఉంది. మీ పెళ్లిని మీ మమ్మీ ఒప్పుకోకపోతే మీ డాడీ ఒప్పిస్తాడు. ఆయనతో మాట్లాడు. అంజలిని నీ లైఫ్ లోకి ఆహ్వానించు అని ఇషిక అనగానే, ఓ రియల్లీ? నువ్వు అంజలి సైడ్ అంత బాగా ఎందుకు తీసుకుంటున్నావు? అంత ఎఫెక్షన్ ఏముంది మీ మధ్య? ఆ అంజలి తోడబుట్టిన తమ్ముడిని కూడా కేర్ చెయ్యదు. నువ్వు బాగానే కేర్ తీసుకుంటున్నావు తన విషయంలో అని వైభవ్ అనగానే, ప్లీజ్ వైభవ్ అలా మాట్లాడు. మనకు ఒకరు మంచి చెయ్యలేదు అని మనం వాళ్ళకి చెడు చేస్తామా? తప్పు కదా. మనతో అయినంత వరకు ఎదుటి వాళ్లకు మంచి చేయాలి. అది నా నేచర్ అని ఇషిక అనగానే, ఓకే ఫైన్, బట్ ఆ నేచర్ అందరికీ ఉండదు ఇషిక. నీకుందని నాకు కూడా ఉండాలని గ్యారంటీ ఉందా చెప్పు? నేను అంజలిని చీట్ చేశానని అంటున్నావు. ఓకే ఫైన్, ఒప్పుకుంటా. మరి మా అన్నయ్యను అంజలి ఏం చేసింది అనగానే ఇషిక సైలెంట్ అయిపోయింది. మా దేవన్నయ్యను తను చేసి పారిపోలేదా? తను చీట్ చేసినందుకే కదా అనుకోకుండా నువ్వు తన ప్లేస్ లోకి వచ్చి బలవంతంగా మా అన్నయ్యకి భార్యవే అయిపోయావు అని వైభవ్ అనగానే, నువ్వు చీటింగ్ గురించి మాట్లాడకు. మీ మమ్మీ డాడీ కళ్ళు కప్పి మీ లవ్ ని దాచిపెట్టి మరీ కంటిన్యూ చేయడం చీటింగ్ కాదా? మీ పేరెంట్స్ ని చీకట్లో పెట్టి చీటింగ్ కాదా? సరే, ఆ విషయం వదిలేయి. మరి మీ అన్నయ్యను చీటింగ్ చేసిందని నువ్వు తనని నిందిస్తున్నావు. మరి మీ అన్నయ్యని లవ్ చేసిందని తెలిసాక కూడా అంజలిని అలా ఎలా లేపుకెళ్ళిపోయావు నువ్వు అని నేను అడిగితే దానికి నువ్వేం సమాధానం చెప్తావు? అసలు నువ్వు మాట్లాడడానికి రైటే లేదు. నీ వల్లే, కేవలం నీ వల్లే మీ అన్నయ్య చాలా సఫర్ అయ్యాడు. ఎందుకంటే అంజలిని నువ్వు తీసుకెళ్లావు కాబట్టి తను చీట్ చేయగలిగింది అంటుంది ఇషిక చాలా కోపంగా. నో, యువర్ రాంగ్ ఇషిక. నాది అంజలి లవ్ మ్యాటర్ మా మమ్మీ దగ్గర దాచడం ఏంటి? అలాంటిదేమీ జరగలేదు ఎప్పుడు. మా మమ్మీ నా లవ్ ని ఒప్పుకోకపోయినా మా డాడీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇక దాయాల్సిన అవసరం ఏముంది నాకు అని వైభవ్ అనగానే షాక్ అయిపోయింది ఈషిక. అదేంటి అంటుంది. అవును ఈషిక, నీకు తెలీదా? నేనెప్పుడు మా పేరెంట్స్ కి అంజలికి నాకు మధ్య బ్రేకప్ అయిందని చెప్పలేదు. మా మమ్మీ ఎన్నో సంబంధాలు చూసినా నేను అంజలినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను అనగానే, అంటే మరొక అబద్ధం. అంజలి బుద్ధి ఇప్పటికీ మారదు అనిపించింది ఈషికాకి. కొన్నేళ్ల క్రితం మా మధ్య ఏమీ లేదు అని చెప్పింది ఈషికాతో అంజలి. ఇక ఈషిక అదే ఆలోచిస్తూ వైభవ్ మాటలు వింటుంది. అఫ్ కోర్స్ ఈషిక, మా మధ్య రిలేషన్షిప్ కి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అది కూడా ఎందుకో తెలుసా? తను మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. అక్కడ మళ్ళీ నా పేరు వినిపిస్తే తన పైన రూమర్స్ పుట్టుకొస్తాయి. తనకొచ్చే ఆఫర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అని అంజలి రిక్వెస్ట్ చేసింది. దాంతో నేను సైలెంట్ గా ఉన్నాను. సేమ్ టైం నేను కూడా బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అనుకున్నాను. అందుకని మా రిలేషన్షిప్ కి గ్యాప్ ఇచ్చాను. అంతే తప్ప మేమెప్పుడు బ్రేకప్ చెప్పుకోలేదు. ఇలా విడిపోయామని మా పేరెంట్స్ కి చెప్పలేదు. తను కోరుకున్నట్లుగానే కెరీర్ లో సెట్ అయ్యాక మమ్మీని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తనకు మాట ఇచ్చాను. మళ్ళీ నా పైన మీడియాలో ఏదైనా రూమర్స్ వస్తే మా మమ్మీ ఊరుకోదు. మీడియా ముఖ్యంగా కడిగి పారేస్తుంది అంజలిని. అప్పటికి అంజలి కోరుకున్న కెరియర్ ఉండదు అని నేను తనకి దూరంగా ఉన్నాను కొన్నాళ్ళు తప్ప మా మధ్య లవ్ లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు ఇషిక. బట్
తను ప్రేమ పేరుతో మా అన్నయ్యని ట్రాప్ చేసి మోడలింగ్ లో ఒక మంచి స్థానానికి వెళ్ళి కెరియర్ సెట్ చేసుకుందని, పైగా పెళ్లికి కూడా ఓకే చెప్పి ముహూర్తం టైంకి చెప్పకుండా హోటల్ గది నుంచి ఎస్కేప్ అయ్యిందని, నాతో వచ్చేసిందని నాకు ఈ మధ్యన తెలిసింది. సో తను చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లుకి చెల్లు. తను ఒకరిని మోసం చేసింది, నేను తనని మోసం చేశాను, దట్స్ ఆల్ అన్నాడు వైభవ్. అలా అనగానే, అలా కాదు వైభవ్, నా మాట విను అని ఇషిక అంటుండగా, ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బ్ అంటూ వచ్చాడు దేవాంశ్. దాంతో ఆ టాపిక్ అక్కడే వదిలేసి ఇషిక సైలెంట్ గా నిలబడేసరికి, వెళ్దామా అంటూ ఇషిక వైపు చూశాడు. ఎక్కడికి అని అడగాలని ఉన్నా బ్రెయిన్ డిస్టర్బ్ గా ఉండడంతో అంది ఇషిక. కానీ వైభవ్ ఊరుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, డేట్ కి వెళ్తున్నారా? ఓకే, మేము కూడా వస్తాం, ఎలాగో లంచ్ అవరే కదా అన్నాడు. వాళ్ళు వెళ్తుంటే మనం ఎందుకు? కావాలంటే మనం ఇద్దరం సెపరేట్ గా వెళ్దాం అన్నాడు పక్క నుంచి బుజ్జి. ఆ మాటకి కోపంగా చూశాడు వైభవ్. అంతకంటే వేరే ఆప్షన్ లేదు తనకి. ఎస్, నేను ఈషిక మాత్రమే వెళ్తున్నాం. ఒకవేళ మీకు అలాంటి మూడ్ ఏదైనా ఉంటే కరిష్మాకి కాల్ చేయి అంటూ ఇషిక చేయి పట్టుకొని స్పీడ్ గా ముందుకు నడిచాడు దేవాంశ్. ఇక ఇషిక ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్ గా అతనితో వెళ్ళింది. ఆ మాటకి విపరీతమైన కోపం వచ్చింది వైభవ్కి. కోపంగా దేవాంశిని వెనక నుంచి చూస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉన్న బుజ్జి, డ్రామా అయిపోయింది కదా, బయలుదేరదామా అన్నాడు బుజ్జి. నో, నేను మా ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఖచ్చితంగా వైభవ్. అదంతా తర్వాత, ఇప్పుడు మా భయ్య ఆర్డర్ పాస్ చేసే వరకు నువ్వు మా అండర్లోనే ఉండాలి అనగానే, అబ్బా మీరు చెప్పినట్లు వింటున్నాను కదరా బుజ్జిగా, ఇంకెందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? నేను ఇప్పుడు మా ఇంటికి అని చెప్పి అంజలిని సీక్రెట్ గా కలవడానికి ఏమి వెళ్ళను కదా. ఒక్కసారి మా డాడీ మాట ఇచ్చాక ఆయన మాట మీదనే నేను ఉంటాను. కానీ మా మమ్మీని కలవాలి, చాలా రోజులైంది అన్నాడు మొండిగా. అదంతా నాకు తెలుసు, వాళ్ళని కూడా కొద్ది రోజులు వసుంధరాదేవి మ్యాన్షన్ కి షిఫ్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మ్యాన్షన్ కి పిన్ని బాబాయ్ వచ్చేసి ఉంటారు. ఇక మనం వెళ్దాం పద అంటూ బుజ్జి వైభవ్ నడుము చుట్టూ చెయ్యి వేశాడు. ఇలా తగులుకున్నావేరా రాక్షసుడిలాగా, నాతో ఆడుకుంటున్నారు కదూ అందరూ. ఆల్ రైట్, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని అని కోపంగా అంటూ వసుంధరాదేవి మ్యాన్షన్ కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు, వైభవ్ బుజ్జి. కార్ విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది ఇషిక. ఇష్ట అని పిలిచాడు, పలకలేదు, తను బయటికే చూస్తుంది. ఈసారి గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడి హా అంది. చెప్పండి మిస్టర్ మిత్తల్ అని కంగారు పడుతూ ఆల్రెడీ తన వైపు జ్యూస్ గ్లాస్ అందించాడు దేవాంశ్. అది తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ఇషిక. నిన్ను ఎవరు చూడకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా అన్నాడు దేవాంశ్. ప్లీజ్ జోక్ చేయకండి మిస్టర్ మిత్తల్ అంది ఇషిక. సరిగ్గా చూడు, నేనేం నవ్వట్లేదు అంటూ తన ఫేస్ చూపించి, ఏమైంది అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు అని అడిగాడు దేవాంశ్. ఏం లేదు అంటుంది నోట్లో స్ట్రా పెట్టుకొని ఇషిక. నో, ఏదో ఉంది, గ్యారంటీగా నా గురించే అయ్యుంటుంది, పర్లేదు చెప్పు అన్నాడు దేవాంశ్. మీ గురించా? అలాంటిదేమీ లేదే అంటుంది. నోనో, నా గురించే, అది కూడా చాలా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటావు, నాకు అర్థమైంది. నువ్వు ఏ రోజు నన్ను పాజిటివ్ గా చూడవని, కాబట్టి నేనేం ఫీల్ అవ్వను కూడా. ఇందాక ఆఫీస్ లో వైభవ్ తో ఏదో మాట్లాడావు, అతని మాటలలో ఏదో అప్సెట్ గా కనిపించావు, దానికి కూడా కారణం నేనే అయ్యుంటాను కదా అని దేవాంశ్ అనగానే, నో మిస్టర్ మిత్తల్, నేను మిమ్మల్ని ఏ రోజు తప్పుగా అనుకోలేదు అని 2 సెకండ్లు ఆగి మళ్ళీ, అంటే మన పెళ్ళైన కొత్తలో అనుకున్నాను, బట్ అది మొదట్లో మీ గురించి నాకు సరిగ్గా తెలియని టైంలో మిమ్మల్ని పూర్తిగా నేను నెగిటివ్ గా అనుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు దాదాపు అలా కాదు, మీ గురించి నాకు తెలుసు, అయినా మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అని చాలా మృదువుగా అడిగింది ఇషిక. హా, ఏం తెలుసు నా గురించి అని అడిగాడు తన వంక చూస్తూ దేవాంశ్. అతని కళ్ళు కొంటెగా చూస్తున్నాయి ఆమె వంక. కొంచెం తెలుసు, మీరు పైకి స్ట్రిక్ట్ గా కనిపిస్తారు, కొత్తగా చూసేవారికి మీరొక విలన్ లాగా,
రాక్షసుడిలాగా అనిపిస్తారు. బట్ సేమ్ టైం మీరు ఎవరిని కావాలని బాధ పెట్టరు. ఆ ఆలోచన కూడా మీకు రాదు. సాడిస్ట్ లక్షణాలు వేరే ఉంటాయి. అవన్నీ మీకు వర్తించవు. ఎవరితో అయినా పరిచయం అయితే వాళ్ళని నమ్మడానికే మాక్సిమం చేస్తారు. బట్ అదే సిచ్యువేషన్ లో ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసి నమ్మించి చీట్ చేస్తే మాత్రం మీరేంటో ఆ వ్యక్తికి చూపిస్తారు. అలా చూపించడానికి కంకణం కూడా కట్టుకుంటారు. లేకపోతే మీ పని మీరు చేసుకుపోతారు తప్ప పనికిరాని విషయాలు అసలు పట్టించుకోరు. ఎంతసేపు బిజినెస్ మీరు అని ఉంటారు. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీతో కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు. అలాంటిది మీకున్న బిజీ షెడ్యూల్లో ఒక మనిషి పైన కోపం పెట్టుకొని సాధించడం మీ వల్ల అయ్యే పని కాదు. బట్ ఆ వ్యక్తి వల్ల మీకు నష్టం జరిగితే పని కట్టుకొని ఆ మనిషిని బాధ పెడతారు. లేదా తప్పు చేశానన్న ఫీలింగ్ అన్నా కలిగే వరకు అలాగే టార్చర్ చేస్తారు అనేది నాకు అర్థమైంది అంటుంది ఈషిక. ఆమె మాటకి అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఇప్పటికే బాగా లేట్ అయింది, జ్యూస్ తాగు అన్నాడు దేవాంశ్. బట్ మిస్టర్ మిత్తల్, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని ఈషిక అనగానే, నీ విషయం లేదా రాకీ విషయం అయితే ఇప్పుడు చెప్పు, లేదంటే తర్వాత ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అంటూ ల్యాబీలో తల దూర్చాడు. దాంతో సైలెంట్ గా అయిపోయింది ఈషిక. కాసేపటికి తన చేతిలో ఉన్న గ్లాసు కింద ఒలికిపోయింది. అది చూసి చిరాకుగా దేవాంశ్ వాట్ ఇస్ ఇషిక అని తన వంక చూశాడు. తను వెనక్కి వాలి తన వైపు తల వాల్చి నిద్రపో కనిపించింది. తనని అలా చూసేసరికి దేవాంశు పెదవులపైన చిరునవ్వు వచ్చి చేరింది. నిద్రలో కూడా చాలా ఇన్నోసెంట్ గా కనిపించింది ఈషిక. ముద్దుగా కనిపిస్తున్న ఆమె మోముని కాసేపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు దేవాంశ్. అప్పుడే ఈషిక ఫోన్ చిన్నగా మోగింది. డిస్ప్లే పైన అంజలి అనే పేరు కనిపించేసరికి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న దేవాంశ్ ఫేస్ ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. వెంటనే ఆ ఫోన్ ని సైలెంట్ లో పెట్టి కోపంగా దేవాంశ్ కారు డ్రైవర్ కి రూట్ మార్చమని చెప్పాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.